వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇటీవల కోర్ట్ సిజోఫ్రీనియా గురించి, అది గ్రౌండ్స్ ఆఫ్ డివర్స్గా మెయింటైనబుల్ అవునా కాదా గురించి ఏదో జడ్జ్మెంట్ వచ్చింది సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ సార్. ఎస్ మేడం. ఫస్ట్ ముందుగా సిజోఫ్రీనియా అంటే ఏంటి అన్నది వి విల్ లెట్ ఎవ్రీవన్ నో. ఈ డిసీజ్ లో జనరల్ గా ఇది ఈ కేసులో వైఫ్ ఇష్యూ అని చాలా మటుకు వైఫ్స్ కి చూస్తున్నాం మేము. ఈ డిసీజ్ లో జనరల్ గా జరిగే విషయాలు మర్చిపోతూ ఉంటారు, ఏదో భ్రమలో ఉంటారు, చాలా కోపంగా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు, అరిసి గొడవ పడటానికి వస్తూ ఉంటారు, లేనిది ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు, ఒక హాలోసినేషన్ లో ఉంటూ ఉంటారు. సో వీటి సిమ్టమ్స్ ప్రథమంగా ఇవి. చాలా డైవర్స్ కేసులు అక్రాస్ ఇండియా, అక్రాస్ ద కంట్రీ, చాలా హై కోర్ట్స్ లో, సుప్రీం కోర్ట్స్ లో అపీల్ కూడా వెళ్ళాయి ఓన్లీ ఈ డిసీజ్ మీద. ఈ డిసీజ్ యొక్క సీరియస్నెస్ ఎంత అన్నది కనిపెడతాం కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ డాక్టర్స్ కి కూడా. ఓకే, సో మన దగ్గరికి ఒక కేసు వచ్చింది, మీకు కూడా తెలుసు. అది సిజోఫ్రీనియా వల్ల ఆయన వైఫ్ కి డైవర్స్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అది గ్రౌండ్స్ కాదు, అది ఒకటే గ్రౌండ్స్ కాదు అని అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎన్నో జడ్జ్మెంట్లు తీసుకొని మన దగ్గర కూడా వస్తుంది జరిగింది. మనం కూడా ఫైట్ చేస్తున్నాం ఆ కేసు మీద. అయితే ఇది నేను క్లియర్ గా చెప్తానండి. ఇది అలహాబాద్ హైకోర్టులో జరిగింది. గ్రౌండ్ ఆఫ్ స్పౌస్ సఫరింగ్ ఫ్రమ్ సిజోఫ్రీనియా నాట్ సఫిషియంట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ డివోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అలహాబాద్ కోర్టు చెప్పింది. అంటే ఓన్లీ ఈ జబ్బు ఉండడం ఒక్కటే డైవర్స్ ఇస్తానికి కారణం కాకూడదు అని చెప్తాం జరిగింది. లక్నో బెంచ్ వాస్ డీలింగ్ విత్ అన్ అపీల్ ఫైల్డ్ బై హస్బెండ్ అండర్ సెక్షన్ 19(1) of Family Courts Act 1984, read with section 28 of HMA against the judgment and decree of the family court by which the suit for decree of divorce was dismissed. ఇందులో ఏదైతే ఈయన సూట్ వేసారో డివోర్స్ కి, దాన్ని డిస్మిస్ చేస్తాం జరిగింది. ఎందుకంటే ఓన్లీ ఆ ఒక్క గ్రౌండ్ మీదనే పిటిషన్ ఇస్తాం జరిగింది. ఆల్సో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇందులో ఏమైందంటే గ్రౌండ్ ఎలా ఉందంటే, ఇట్ అపియర్స్ దట్ గ్రౌండ్ ఆఫ్ స్పౌస్ సఫరింగ్ ఫ్రమ్ సిజోఫ్రేనియా బై ఇట్ సెల్ఫ్ నాట్ సఫిషియంట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డివోర్స్ అండర్ సెక్షన్ 13(1)(3) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ as it involves various degree of mental illness. అంటే మెంటల్ ఇల్నెస్ లో కూడా వేరియస్ డిగ్రీ ఉంటుంది. డిగ్రీ అంటే మన అందరికీ తెలుసు, అంటే ఎంత లెవెల్లో ఉంది ఇంటెన్సిటీ. ఎగ్జాక్ట్లీ ఇంటెన్సిటీ. ఇప్పుడు సిజోఫ్రీనియా అన్నది ఎంత డెప్త్ గా ఉంది, బాగా ఉందా, తక్కువ ఉందా, కొంచెం ఉందా, లేదా ఈ డిసీజ్ యొక్క అడ్వాంటేజ్ హస్బెండ్ తీసుకొని కావాలని డైవర్స్ చేసి మరొక వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా? చాలా మంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లోకి వెళ్ళి ఈ డిసీజ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి డైవర్స్ కేసు వేస్తాం జరుగుతుంది. చాలా మటుకు ఇలాంటి కేసులు జరుగుతుంటాయి మేడం. ఇందులో మనము కేసు కనుక చూసుకుంటే ఇందులో క్లియర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ దే గాట్ మ్యారీడ్ ఇన్ 2003. హౌఎవర్ సబ్సిక్వెంట్లీ 2011లో హస్బెండ్ డైవర్స్ కేసు ఫైల్ చేస్తాం జరిగింది. హిస్ వైఫ్ కేమ్ టు మ్యారిటల్ హోమ్ thrice and during this period her mental condition was not good. He alleged that she was suffering from schizophrenia, of which he came to know after marriage, as before marriage his father-in-law never told him about her illness. It was pleaded that the disease of schizophrenia is hereditary and whatever children his wife will bear will suffer from the same disease, and also due to this disease her fertility has become zero, due to which husband's lineage will end. ఇది చాలా తప్పుగా వాళ్ళు వేస్తాం జరిగింది. సిజోఫ్రీనియా ఉన్న వాళ్ళు పిల్లలు ఎంతో మందిని కన్నారు. సిజోఫ్రీనియా ఓన్లీ హెరిడిటీ నుంచే రాదు. ఇవన్నీ కూడా తప్పు అలిగేషన్స్ వేసి హస్బెండ్ వైఫ్ ని చిత్రహింస పెట్టి ఎట్లా అయినా డైవర్స్ తీసుకొని రెండో మ్యారేజ్ కి వెళ్ళాలని కానీ హస్బెండ్లే ఇట్లాంటివి ఎక్కువ మటుకు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అలహాబాద్ హైకోర్టు చెక్ పెట్టింది, ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. నేను అనేది ఏంటి అంటే మీ అందరికీ కూడా ఇట్లాంటి నాలెడ్జ్, లీగల్ అవేర్నెస్ మీరు పెంచుకోవాలి. ఏదో మీకు అవుతుందని కాదు, మీ ఇంటి పక్కనో లేకపోతే మీ చుట్టాల్లోనో మీ మిత్రుల్లోనో ఇలాంటి జరిగేటప్పుడు మీరు ఇవి తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వల్ల మీరు ఒక ఫ్యామిలీనే కాపాడినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.